సార్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి టోటల్గా గతంలో 151 సీట్లు ఇచ్చారు. ఎందుకు 151 నుంచి 11 పడిపోయింది? ఓటమి కారణం అంటున్నారు సార్. ఏంటి మీరు 9 ఏళ్ళ తర్వాత ఆఖరికి ఇంకా ఓటమి కారణాలు ఈ మధ్య ఒకరిని అడిగాను నేను ఈ ప్రశ్న. అంటే పదే ఉంటారు 11 కాదు, వచ్చే ఎలక్షన్లో ఒక సీటు కూడా రాదని చెప్పి అంటారు. ఆ సందర్భం మీరు అడగాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్క విషయం, ఒకరే గతంలోనే ఉండడం, భవిష్యత్తు గురించి మాట్లాడడం, వర్తమానం గురించి మాట్లాడాలి కదా ఎవరైనా కానీ. ఎప్పుడు గతంలో ఉండి భవిష్యత్తులో 10 మంది అక్కడ కనిపిస్తుంటారు. అక్కడికి మా నాన్నండి అంటే మనం ఎక్కువ ఉన్నారో బాబు అంటే అది అర్థం కాదు ఎవరికి. నేను అనే పాయింట్ ఒకటే, భారత ప్రజాస్వామ్యం డెమోక్రసీలో ఒక పాయింట్ ఉంటుంది ఏంటంటే మెజారిటీ అనే మాట. ఒక్క ఓటు మెజారిటీ వచ్చినా ఎమ్మెల్యేనో ఎంపీనో అవుతారు, అవునా కదా? 175 సీట్లలో ఒక్కొక్క ఓటే మెజారిటీ వచ్చింది అనుకో, ఎన్ని ఓట్లు వస్తాయి? 175. 175కే మళ్ళీ మేము అసలు చాలా మాకు అంటే డెమోక్రసీలో ఉన్న దాంతో మీరు చేయగలిగారు, కానీ వాస్తవికత ఏం తేడా ఉంది? అది కనిపిస్తుందా? ఏమన్నా 171 ఓట్లు 175 ఓట్లు నీకు కనిపిస్తాయా మరి? సో ఇది అట్లా చెప్పుకో. నేనేమంటా అంటే ఓకే, గతంలో అనుకునేవాడిని మనం ఓడిపోయామా, మనం బలం తగ్గిందా? నేను చూశాను, నేను ఒకసారి ఊరికే అట్లా మేము పనులేనో చూస్తే 40% ఓటింగ్ ఉంది. ఫస్ట్లో చెప్పాను నేను, 40% ఓటింగ్ ఉంది. మళ్ళీ 40% ఓటింగ్ ఉన్న ఒక పార్టీ, ఒక నాయకుడు బలహీనపడిపోయాడంటే ఎట్లా? 175 ఓట్లతో కూడా మన చుగేల ఈ మధ్య ఇంకా అలిగేషన్ కూడా చూస్తూ ఉన్నాం ఏంటంటే ఆ ఈవీఎంలో 12 లక్షల ఓట్లు ఏదో ఎక్స్ట్రా వచ్చాయి, అవి ఎక్కడ లెక్క చెప్పండి అని. అది చెప్పకుండా ఆయన దిగిపోయాడు, ఆ పాత చీఫ్ ఎలక్షన్ దిగిపోయాడు. వీటన్నిటికీ సమానం చెప్పినాం కదా నువ్వు మాట్లాడాల్సింది. మనం ఎప్పుడో చూశాను, అది ఏదో ఢిల్లీ ఎలక్షన్స్లోనూ మా ఎలక్షన్స్లోనూ జనాభా కంటే ఓటర్లు ఎక్కువ. ఏంటిది? ఏంటిది జనాభా కంటే ఓటర్లు ఎక్కువ? ఎట్లా ఎక్కువ ఉంటారు? జనాభా అంటే పిల్లలు అంతా ఉంటారు కదా, వీళ్ళంతా తీసేసి కదా ఓట్ అయ్యేది. సో ఇది నా అండర్ క్వశ్చన్, ఇది ప్రశ్నార్థకంగా ఉంది. చూద్దాం. ఇప్పుడు ఎవరన్నా కానీ ఏమని చెప్పుకోవచ్చు. నేను భారతదేశం అంతా ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు అదేంది తీశ్రీ బార్ 400 ఏదో అట్లా, నాకు హిందీ సరిగ్గా రాదు అని చెప్పుకోండి కదా. మళ్ళీ అంత పెద్ద నాయకుడు చెప్పుకుంటే వాళ్ళ ప్రకారం కనుక చెప్పుకోవడానికి ఏముంది, బాగానే ఉంటుంది. బట్ ప్రాక్టీస్ లెట్ మీ ప్రజలు నిర్ణయిస్తారు. అంటే ప్రజల్ని మనం అపహాస్యం చేయడమే. అంటే వాళ్ళు భవిష్యత్తులో మేము గెలుస్తామని చెప్పడం వేరే, మేము ఇన్నిటికీ ప్రయత్నం చేస్తామని చెప్పడం వేరే. అంటే మీ దగ్గర ఇలా పక్కన క్వశ్చన్ వస్తుంది ఏమంటే, అసలు మీకు ముందే తెలుసా? అంతే కదా సార్, ముందే తెలుసా? సో డెట్ బి అవన్నీ మాట్లాడండి. గతంలో బతుకుతూ భవిష్యత్తు గురించి మాట్లాడేటప్పుడు వర్తమానంలో కూడా అసలు ప్రజల గురించి ఆలోచించమని నేను కోరుకుంటాను. సార్ మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం అనేది లేదు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలుగా ఉన్న వైసీపీ అసెంబ్లీకి వెళ్ళదంటారు? నేను అట్లా అన్ని విషయాలు నాకు లేవు. ఎందుకంటే ఇప్పటివరకు అసెంబ్లీకి వెళ్ళిన పరిస్థితి తెలియదు. మళ్ళీ రేపు 24 బడ్జెట్ సమావేశం పార్టీ ఏం నిర్ణయిస్తుందో ఆ నిర్ణయం ప్రకారం పార్టీ బిహేవ్ చేస్తుంది. నేను ఇంకా కొత్త కదా, పైగా నేను శాసనసభ్యుని కూడా కాదు, మాజీ శాసనసభ్యులు అంతే. బట్ సీ దట్ దీనికి ఈరోజు కొత్తగా ఉత్పన్నమయ్యే విషయము కాదు. ఈరోజు కూడా వచ్చిందబ్బా ఏంది అర్జెంటుగా కూడా కాదు. మీరు చెప్పినట్లు పాత విషయాలని కొత్తగా చెప్పుకునే ప్రయత్నం ఎందుకు? సార్ ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఉపసభాపతి త్రిపులార్ రఘురామకృష్ణంరాజు 60 రోజులు కనుక సమావేశాలకు రాకపోతే డిస్క్వాలిఫై అవుతారు. 11 మంది కూడా డిస్క్వాలిఫై అయిపోతారు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి అంటారు. ఇంకొక అడుగు ముందుకేసి మీరు రాయలసీమ వాసి బీటెక్ రవి అంటారు. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి అంటారు. ప్రయోగరాజు కుంభమేళలో కూడా వాటర్ వదిలేరు, పులివెందులకి ఉప ఎన్నిక రావాలని. ఎలా చూస్తారు దాన్ని? మీకేమనిపిస్తూ ఉంది? అంటే పులివెందులు ఉప ఎన్నిక రావాలని చెప్పి నీళ్ళు వదులుతున్న కుంభమేళ అనేది మీరు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఏపీ స్టేట్ కదా, రాజకీయాల్లోనూ అట్లా రోజు గమనంలో మీరేమనుకుంటున్నారు? మాకు కొత్తగా అనిపిస్తుంది. ఏదో కొత్త వరవడిలా సృష్టించేదో ఒక అంటే ప్రయాగరాజులో నీళ్ళు వదిలితే ఉప ఎన్నికలు, లేకపోతే ముక్కు మూసుకొని గంటసేపు కూర్చుంటే, లేక తాళి బజాయిస్తే, అదే మన అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ మాట మాట్లాడేది, మీరంతా చప్పర్లు కొట్టండి అవేంటి ప్లేట్లు లగ్గారెట్లతో కరోనా పారిపోతుందని చెప్పిన గుర్తు మర్చిపోయా? ఇవన్నీ ఎట్లా? కాబట్టి
ఏదో వాళ్ళు పాపం వాళ్ళకు తెలిసిన ఆలోచన మేరకు వాళ్ళ ఆలోచన పరిధిలో వాళ్ళు చేశారు. చట్టం డిస్క్వాలిఫికేషన్కి అనుకూలంగా ఉంటే చట్టం తీసుకుంటుంది. చట్టం ప్రకారం ముందు పోతే ఏమి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఏమైనా ప్రేమగా ఉంటారని అనుకోను కదా. మరి లెట్ బి ఏంది చట్టం ఏందో చూద్దాం. పులివెందులకు ఉప ఎన్నిక వస్తాయంటారు? అరే దేనికి నువ్వు చెప్పిన ప్రకారం నీకు నువ్వే మీకు మీరే పరస్పర ఖండిత పక్కన 11 సీట్లకు వస్తావు. నా 11 సీట్లు అది కూడా భాగం కదా. అదే బీటెక్ రవి గారు గురించి నేనేం చెప్పలేను, కానీ వారి స్టైల్ వర్కనైదు. పులివెందుల ప్రజలు కూడా స్వాగతిస్తున్నారని చెప్తున్నారు ఆయన కానీ ఉప ఎన్నికల్ని. మననే కదా 9 నెలలు అయింది కదా స్వాగతించేసింది. ఇప్పుడు 9 నెలలు అయింది ఎలక్షన్ అయిపోయి, పెద్దగా ఏం కాలేదు ఇంకా. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెడదామన్న మోజు ఉందేమో. ఎందుకంటే ఇప్పుడు నమ్మకం వచ్చి ఉండొచ్చు ఏ విధంగానే గెలవగలం మేము అని. అవసరమైతే మరొకసారి ఏదో 12.5 లక్షల ఓట్లతో సహా ఇంకా కొద్ది పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు అనుకోవచ్చేమో. బట్ ఐ డోంట్ నో. నేను చెప్పేందంటే చట్టం అట్లుంటే అట్లా జరుగుతుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటారు. సార్ ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అని చెప్పి దేశమంతా పర్యటన చేస్తున్నారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలు సైతం త్యాగం చేస్తారంట. ఒక సీనియర్ నాయకుడికి ఏం చెప్తారు మీరు? అంటే నేను క్రిస్టియన్స్కి ఉన్న యూనిటీ హిందువులకు లేదు, మైనార్టీకి ఉన్న యూనిటీ హిందూస్కి లేదు, మనం అంతా ఏకం కావాలని చెప్పి కొన్నిసార్లు ప్రకటన చేశారు. సరే దీంట్లో ఇది బహుశా ఎవరైనా చెప్పిస్తున్నారేమో ఒకటి. రెండవది ఎవరొద్దన్నారు, హిందూ మతంలో ఉన్న మాదిగలు, ఎరుకలు, ఏనాది వాళ్ళు, గోళ్ళలు, బోయలు, అట్లా రకరకాల కులాలన్నీ సమానంగానే ఇవ్వండి, సమానం ప్రకటించనివ్వండి. వీళ్ళందరికీ కూడా దేవాలయ ప్రవేశాలు కలగనియండి, ఆ పరువు హత్యలు లేకుండా చేయనియండి. ఈ పైన మాట్లాడు. మరి యూనిట్ ఎట్లా? నీ కాలు కింద పెట్టుకున్నప్పుడు ఈ సమాజంలో ముఖ్యంగా దళితుల్ని, ఎస్సీలని ఎట్లా చూశారో ఎట్లా చూస్తున్నారో తెలిసిన పరిస్థితి కాదు కదా. సగం దాడుల్లో వాళ్ళ మీదే ఉంటాయి. మరి నిజంగా హిందూ మొత్తం మీరు హిందూ ధర్మం హిందూ అంటే ముందు అక్కడి పని చేయండి. మీరు పొలిటీషియన్ కాదు, ఆఖరికి సోషల్ రిఫార్మర్గా ముందు మొదలు పెట్టండి. మళ్ళీ పాలిటిక్స్ మళ్ళీ చూద్దాం. సో దట్ ఈస్ మై అడ్వైజ్. ప్లీజ్ యూ చేంజ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ సోషల్ రిఫార్మర్. మరొకసారి రండి, వెళ్దాం. సార్ భవిష్యత్తులో వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అవకాశం ఉందంటారా అధికారం రావడానికి? 100% నేను వచ్చే అవకాశం ఉందేమో అని అనిపిస్తుంది చూస్తూ ఉంటే. బట్ చాలా ముందు కదా నేను మాట్లాడడం. బట్ నిన్న వచ్చిన జనాలు కానీ అయిపోయింది, వైసీపీ పరిస్థితి అయిపోయింది, మునిగిపోయానా అని చెప్పంటారు. జగన్మోహన్ రెడ్డి త్వరలో రేపు మాపు జైలుకి వెళ్తారని చెప్పి పదే చెప్తాను. ఇంకా జగన్మోహన్ జైలుకి వెళ్తే ఇంకా పార్టీ భూస్థాపితం అని చెప్పంటారు. ఆ పరిస్థితి ఉంటుందంటారా వైసీపీ పార్టీ? నేను మరింత 40% ఓట్ బ్యాంక్ మీరు ఒక గంటలో ఇటువంటి విషయాలు నాతో మాట్లాడలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల చరిత్రను తెలుసుకుని మాట్లాడాలి ఎవరైనా సరే. ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రని ప్రజలు, ఈ సమాజంలో వివిధ వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు, వీటి బిహేవియర్, పొలిటికల్ బిహేవియరు, రాజ్యం పట్ల గుంపులకున్న ఆకాంక్ష, ఇన్ని విషయాలు కదా డిసైడ్ చేసేది.